మొన్న కేసీఆర్ హైడ్రాను తీసి అవతల పడేస్తాం, యా వెంటనే ఒక దాన్ని కౌంటర్ చేస్తూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వచ్చినాయి. చెరువుల కబ్జాల నుంచి చెరువులను కాపాడడం, ఈ హైడ్రా చాలా గొప్ప అని చేస్తూ కొన్ని వీడియోలు కూడా వచ్చినాయి. అంటే స్పష్టత, ఆయన మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉండేనా, లేకపోతే మొత్తంగానే తీసేయడం అని ఏమిటి అది అక్కడ? అంటే బుచ్చన్న, హైడ్రా అనేది ఇవాళ మధ్యతరగతి ప్రజల పాలిట ఒక భూతం లాగా తయారైంది బుచ్చన్న. అంటే మనం చిన్నపిల్లల్ని చిన్నప్పుడు పెట్టుకుని భూతం వస్తుందంటే నిద్ర వచ్చే ప్రయత్నం చేస్తాం కదా, భయానికి. ఇవాళ మధ్యతరగతి ప్రజలు ఏదో ఇంత ఈఎంఐ తెచ్చుకొని ఏదో పెట్టుకొని ఒక ఇల్లు కట్టుకుంటే ఇది మనదా కాదా అనే సందిగ్ధంలో పడిపోయాను బుచ్చన్న. నువ్వు హైదరాబాద్ నగరంలో సరే అది ఎంతవరకు బఫర్ జోను, ఎంతవరకు అది అనేటువంటి విషయంలో ప్రభుత్వాలు సరైన స్పష్టత ఇవ్వకపోవడం వల్ల, సరైనటువంటి ఎడ్యుకేట్ చేయలేకపోవడం వల్ల, రాజకీయ నాయకులే ఆ కబ్జాలలో పాత్రదారులు కావడం వల్ల అనేక రకాలుగా ప్రజల్లో కొంచెం జరిగింది. కాబట్టి ఇటువంటి వాటిని నువ్వు ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి, ప్రభుత్వమే నల్లాలు ఇచ్చి, ప్రభుత్వమే కరెంట్ ఇచ్చి, ప్రభుత్వమే ఎన్ఓసి ఇచ్చి, ప్రభుత్వమే లోన్లు ఇచ్చి కట్టించిన ఇళ్లను కూల్చేటువంటి పద్ధతిని ప్రజలు హర్షిస్తలేరు బుచ్చన్న. డెఫినెట్గా నువ్వు నిజంగానే చెర్లను కాపాడాలనుకుంటే నువ్వు చెర్లను డిమార్కేషన్ చేయి. ఇప్పటికన్నా 2.5 సంవత్సరాలు అయింది కదా కాంగ్రెస్ వచ్చి, డిమార్కేషన్ చేసింది బుచ్చన్న ఎక్కడన్నా? ఈ హైడ్రా అనేటువంటిది ఏంది? ఇప్పుడు ఉన్నటువంటి చట్టానికి ఒక అతీతమైన శక్తిగా తయారు చేసింది. జిహెచ్ఎంసీకి, మున్సిపాలిటీకి, గ్రామ పంచాయతీకి ఆ పవర్ ఉంది బుచ్చన్న. నువ్వు వాటిని బలోపేతం చేసి ఆ సంస్థలని ఉపయోగించు. ఇప్పుడు హైడ్రా ఎందుకు పెట్టిరంటే పేద ప్రజలు మాత్రం ఈజీగా కొట్టేటువంటి ఒక AK-47. పెద్ద దొరలను కొట్టడానికి AK-47 పనిచేయదు. అది 12 బోర్ అవుతుంది అక్కడికి పొంగనే. పొంగులేటిని కొట్టదు, ఓవైసీని కొట్టదు, ఇంకొక సినిమా యాక్టర్ని కొట్టదు, లేకుంటే ఇంకొక నాయకుని కొట్టదు. నాగార్జున కొట్టినట్టు చేసారు బుచ్చన్న. అది ఇట్లా 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 అని మళ్ళీ వెనుకొచ్చారు. ఇప్పుడు చూడండి, పోయి మీరు ఒక్కసారి పోయి వీడియో తీసుకొని పోండి, మళ్ళీ పునర్నిర్మాణం అయిపోయింది, రీకన్స్ట్రక్షన్ అయిపోయింది. యాజ్ ఇట్ ఈస్. పేదవాళ్ళకి మాత్రం కూలి ఎంత ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఒక అపార్ట్మెంట్లో నోటీసులు ఇచ్చి మీరు ఖాళీ చేయమంటే కరెంటు బంద్ చేసారు బుచ్చన్న. లిఫ్ట్లు ఎట్లా తీసుకురావాలి బుచ్చన్న? మంచమో ఉంటుంది, బెడ్డో ఉంటుంది, ఏవో ఉంటాయి. ఇంత దుర్మార్గం బుచ్చన్న. కరెంటు బంద్ చేసి నువ్వు 2 గంటలు, 2 రోజులు టైం ఇస్తే నీ కొంపలేం మునిగిపోతుంది. ఇప్పుడు ఏమైనా వరదలో వచ్చి కొట్టుకపోతుంది హైదరాబాద్? అంటే మానవీయ కోణం లేకుండా చేస్తున్నారు బుచ్చన్న. కానీ కొందరు ఏమంటారంటే, ఉదాహరణకు మన బతుకమ్మ కుంట ఉంది, బతుకమ్మ కుంట దాన్ని పునరుజ్జీవింపజేసిన తర్వాత అక్కడ జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఇప్పుడు అక్కడక్కడ చెరువులో కొన్ని వీడియోలు వస్తున్నాయి. బీఆర్ఎస్ చేయలేకపోయింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, దాన్ని బీఆర్ఎస్ నాకు డైజెస్ట్ చేసుకోవడం లేదు అని ఒక వాదన. బుచ్చన్న, నేనేమంటున్నా, మీరు చెప్పినట్టు ఆ కుంటనో ఈ కుంటనో మంచిగా చేసి ప్రజలకు అంకితం చేసో ప్రజల అవసరాలకు చేస్తే డెఫినెట్గా స్వాగతించాలి. అటువంటి వాటిని మనం చెయ్యొద్దు. కానీ ఏం చేస్తున్నారంటే, జరుగుతున్న విధ్వంసం ఎక్కువ, జరుగుతున్న వికాసం తక్కువ అయిపోయింది. ఇక్కడ విధ్వంసం ఎక్కువ పాలలో ఉండడం వల్ల, వికాసం తక్కువ పాలలో ఉండడం వల్ల హైడ్రా అనేటువంటి ఒక భూతం అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇక ప్రజలకు. అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది బుచ్చన్న హైదరాబాద్లో? ఒక్కసారి మీరు చూడండి, రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి, ఆక్యుపేషన్ పడిపోయింది, ఇళ్ళ ప్లాట్ల ధరలు తగ్గిపోయినాయి. కారణం ఏంది? కేవలం హైడ్రానే. హైడ్రా భూతం పేరు మీద బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయి. నీకు హైడ్రా క్లియరెన్స్ ఇప్పిస్తాను డబ్బులు వసూలు చేసే గ్యాంగులు జోరు ఎక్కువైపోయినాయి. ఎస్ఎఫ్టీకి ఇంత రేటు అని చెప్పి తీసుకునే గ్యాంగులు ఎక్కువైపోయినాయి. దీని వెనక పెద్ద బిజినెస్ నడుస్తుంది బుచ్చన్న. ఎవరు చేస్తున్నారు బిజినెస్? అధికారులు, స్వచ్ఛంగా అధికారులు చేస్తున్నారు, అధికార పార్టీ చేస్తున్నది. మీరు పోయి ఏ ఒక్క బిల్డర్ అన్నా అంతరంగానే ఆవిష్కరించండి. మీరు ఒక 10 ఫ్లోర్లు కట్టిన బిల్డర్ దగ్గరికి పోయి మీరు అడగండి. నేనేం చెప్పా, నేను 100% ఇవాళ ఎస్ఎఫ్టీకి డబ్బులు ఇవ్వకుండా పర్మిషన్ వచ్చేటువంటి అవకాశమే లేదు. ఎస్ఎఫ్టీ మీద డబ్బులు వసూలు చేస్తున్నారు. 80 రూపాయల నుంచి 150 రూపాయలు రేట్ నడుస్తుంది బుచ్చన్న ఇవాళ. లంచము. ఒక ఏది మల్టీ టవర్స్కు సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ కట్టాలంటే 100 కోట్లు ప్రభుత్వానికి, 20 కోట్లు జిహెచ్ఎంసీ అధికారులకని ఇవాళ ఎక్కడ పోతే అక్కడ చెప్తున్నారు. మెనూ రేట్ల రూపంలో కోట్ల రూపాయలు మెనూ చెప్తున్నారు. హోటళ్ళలో పోతే మనకు మెనూ ఉంటుంది కదా, ఇవి కొన్ని ఇచ్చి నేను చెప్తున్నాను బుచ్చన్న. నేను ఏమంటున్నా, నేను విన్నై చెప్తున్నా. నేను ఇచ్చినోని కాదు, నేను చూసినోని కాదు. అంటే రకరకాల వ్యక్తుల నుండి మాకు వచ్చే సమాచారం ఉంటుంది కదా. అవును. ఎందుకు పడిపోతున్నాయి ఇంత రియల్ ఎస్టేట్ ధరలు? అంటే ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత చాలా స్పష్టంగా కనబడతా ఉంది.
కాబట్టి ఇవి సరి చేసుకోవాలి. ప్రత్యామ్నాయం మీరు అన్నట్టు ఒక్కొక్కసారి ప్రోగ్రెసివ్ స్టేట్ కంటే ఫ్యూడలిజాన్ని ఎన్నుకుంటారు. ఎందుకు అంటే రాజులు ఇతర గతంలో ప్రజలకు ఏమైనా కష్టాలు ఉన్నాయని చెప్పి ఓ ఛాయ్ హోటల్కి పోయి మారువేషంలో పోయి చూసి అడిగేదట. ఫ్యూడలిస్టిక్ కంట్రీలలో కూడా ప్రజల పట్ల సోయి ఉండేది. కానీ భారత ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్య దేశంలో అటువంటి సోయి ఉన్నదా బుచ్చన్న? కనబడుతున్నదా మనకి ఈ ప్రభుత్వాలలో? అంటే వీటిని మనము సీరియస్గా, నేను ఎందుకు ప్రత్యామ్నాయమే కేసీఆర్ కావాలని అనుకుంటున్నారంటే నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇలా ప్రత్యామ్నాయం అని అనుకున్నటువంటి ఏదైతే ప్రత్యామ్నాయాన్ని ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రత్యామ్నాయం ప్రజలకు ఒక పెనుభారంగా మారింది. నేను ఒక మాట చెప్తాను మీకు. సందర్భంలో కేసీఆర్ కావాలని అనుకుంటున్నారు, ఎందుకు పదే పదే అంటున్నారు కదా. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయలేదు. రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ కలవడం తగ్గింది అనేది, సచివాలయం రావడం ఆగి, ఇవన్నీ ఎంత లేదన్నా మామూలు ప్రజలకు, అంటే మామూలు ప్రజలు అంటే వారి వారి వృత్తుల్లో నిత్యం జీవన వ్యవహారంలో బిజీగా ఉండేవారు మినాయిస్తే మిగతా వారు గమనిస్తారు కదా. అరే ఓట్లేసిన నాయకుడు, తమకు ఇష్టమైన నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రజల్లో కనబడాలి కదా. కనబడి వినపడకుండా నువ్వు ఎంత చేస్తే ఏమిటి? బుచ్చన్న ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ అయిపోయిందా బుచ్చన్న? 2.5 సంవత్సరాలు అయింది. మంత్రివర్గాల ఖాళీలు లేవా బుచ్చన్న? ఎవరు మాట్లాడరు బుచ్చన్నవి. అంటే కేసీఆర్ చేసినద్దు వాటినే భూతద్దంలో వెతికేటువంటి ఒక కొత్త మంత్రి సంప్రదాయం తప్ప ఎవరు లేరు కదా. 6 నెలల వరకు, 3 నెలలే బుచ్చన్న. మహమూద్ అలీ తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిండు. తర్వాత 3 నెలలకు మంత్రివర్గం అయింది. 6 నెలలు లేరు. రేవంత్ రెడ్డి పరిపాలన మొన్నటి వరకు కూడా లేడు. మొన్న అందరూ ఒత్తిడి తెచ్చినాక 2 మంత్రులు తీసుకున్నాడు. ఎందుకు ఖాళీలు పెట్టిండు బుచ్చన్న? ఓ జాతీయ పార్టీ కదా. అంటే నేను ఏమంటున్నా, ఒక్కొక్కసారి అది ప్రామాణికమా? సరే మంత్రివర్గం కూర్పు చేసిండు, అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నా, రేవంత్ రెడ్డి రోజు దొరుకుతుండ ప్రజలకు? ఇప్పుడు నువ్వు పోయి కలవగలుగుతావా? నేను పోయి కలవగలుగుతాను బుచ్చన్న ముఖ్యమంత్రిని? చెప్పండి స్వేచ్ఛగా. కలవడు. అంటే ఇది ఒక కేసీఆర్ను మాత్రమే ఎందుకు ఇస్తారంటే ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి, ఆయన మనవాడు అనుకుంటున్నాడు కాబట్టి. కేసీఆర్ ఉంటుంది కదా, ఉంటుంది ఆ తేడా ఉంటుంది. ప్రజలలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజా ఆలోచనలో ఉంటాడు బుచ్చన్న. ఆయన ఎన్నడూ సుఖాలు కోరుకోడు, లగ్జీరియస్ కోరుకోడు, పెద్ద పెద్ద ఏవో నాకు ఉండాలి, కిరీటాలు ఉండాలి, అవి ఉండాలని కోరుకోడు. ఆయన జీవితం సాదాసీదా. 10 మందితో అన్నం తినాలని చూస్తాడు, 10 మందితో మాట్లాడాలని చూస్తాడు, 10 మందితో కన్సర్న్ వెలిబుస్తాడు. అసలు ఆయనతో ఒక్కసారి మనం జర్నీ చేస్తే ఆయనకు ఉండేటువంటి విషయాల పట్ల మనకు ఒక రకమైన ఉత్ప్రేరణ కలుగుతుంది. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు నిజంగా కలవాలి. మీరు అన్నట్టు ఇంకెక్కువ కలిస్తే మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. కేసీఆర్ ఎక్కువ కలవడం వల్ల సమాజానికి మంచిది నేను కూడా అనుకుంటున్నా. కేసీఆర్ ఎంత ఎక్కువ మందిని కలిస్తే ఆయనకు అన్ని ఆలోచనలు సంఘర్షించే ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వస్తుంది కేసీఆర్ గారికి. రావాలని అనుకుందాం. కానీ ఒకటి ఇక్కడ నేను గమనిస్తున్న విషయాలు, మొత్తం భారతదేశ రాజకీయాలలో ఎవరిని కలిసిన వార్త, కలవకున్న వార్త, మాట్లాడిన వార్త, మాట్లాడకున్న వార్త, ఆయన ఏమైనా చేసిన వార్త, చేయకున్న వార్త, ఈ తరహా రాజకీయ నాయకుడు ఉంది కదా. ఆయనకు ఎందుకు వచ్చిందంటారు? మీరు 20-30 ఏళ్ళుగా కలిసే ఉన్నారు కదా, ఎందుకు వచ్చిందంటారు? అంటే కేసీఆర్ గారు అన్నట్టు ఆయనతోనే ఏదైనా సాధ్యమవుతుందనే ఒక అచంచల విశ్వాసం వచ్చారు. ఆయన కనిపించిండు. అట్లా ఆయన కల్పించిండు. అంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి కనబడకపోతే ఎవడు అడగడు, కలిస్తే ఎవడు అడగడు. ఇంకొక కిరణ్ కుమార్ రెడ్డి అంటాడో ముఖ్యమంత్రి చేసిపోయాడు, ఉన్నాడో లేడో ఏమని తెలియదు. అంతకుముందు ఇంకెవరో ముఖ్యమంత్రి చేసారు. వాళ్ళని జ్ఞాపకం పెట్టుకునేటువంటి పరిస్థితి ప్రజలకు లేదు. కారణం ఏంటంటే వ్యక్తుల పట్ల విశ్వాసం, అచంచల విశ్వాసం. కేసీఆర్ అనేట ఆయన కేసీఆర్ ఆయన కలిస్తే, కేసీఆర్ ఉంటే ఇది చేస్తాడు. ఆయన మౌనంగా ఉంటే ఏదో దీర్ఘ ఆలోచనలో ఉండడానికి ప్రజలే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏదో భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తారు. అంటే ప్రజలకు కేసీఆర్ పట్ల ఉన్నటువంటి అచంచల ఆత్మవిశ్వాసమే అట్లా చర్చకు దారితీస్తుంది. అది అంటే కేసీఆర్ గారు ఏం చేయకుండా ఆయన ఏదో ఆలోచిస్తున్నాడని ప్రజలే నిర్ణయం చేసుకుంటారు. ఆయన మౌనంగా ఉన్నాడంటే రేపటి యుద్ధానికి తయారవుతుండని వీళ్ళే చెప్తారు. అంటే కేసీఆర్ దగ్గర అటువంటి స్ట్రాటజిక్ పవర్ ఉన్నదనేటువంటి విషయం సమాజంలో పర్కులేట్ అయిపోయింది బుచ్చన్న. ఇవాళ ఆయన 2 సంవత్సరాల తర్వాత అంటే ఇక వస్తున్నాడు అని ప్రజలే మొదలు ఊగిపోతారు. మన జగిత్యాల మీటింగ్ పోయిండు, ఎంత గొప్ప రెస్పాన్స్ వచ్చింది బుచ్చన్న, మనం చూసినాం. దాదాపు 1,00,000 మంది వరకు వచ్చి ఉంటారు. అంటే అంత స్వచ్ఛందంగా పార్టీ వైపు నుంచి మొబిలైజేషన్ లేదు, స్వచ్ఛందంగా చూడడానికి వచ్చారు. గ్రౌండ్ చిన్నది, మొత్తం ఊరంతా నిలబడి బయట రోడ్ల మీద పెట్టి చూసిండ్రు.
కాబట్టి నేను ఏమంటాను, ఆయన మాట్లాడుతుంటే ప్రజలందరూ చాలా కనెక్టివిటీ. కేసీఆర్ అంటే ఏంటంటే ప్రజలకు ఉండే ఒక ఎమోషన్, ఒక బాండింగ్, ఒక ఉద్యమ బంధం. కేసీఆర్ అనగానే ప్రజలకు ఏర్పడేటువంటి ఒక ఏమంటాం అది, ఒక ఉత్సాహం, ఒక శక్తి. పార్టీ ఏర్పడి 25 ఏళ్ళు పూర్తి 26 మంచి అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణ ప్రజలు ఆకాశానికి ఎదిగేంత అవకాశం ఇచ్చిన దాన్ని కొన్ని పొరపాట్లు బీఆర్ఎస్కు నష్టం చేసినాయి, స్వయంకృత అపరాధం అని కొందరు అంటున్నారు. మీరు అంగీకరిస్తారా? అంటే ఎప్పటికీ అధికారంలో ఉండడం అనేటువంటిది అని ఎందుకు కోరుకుంటారో నాకు అర్థం కాదు. అధికారంలో ఉండడమే పరమావధి కాదు కదా బుచ్చన్న, ప్రామాణికం కూడా కాదు. ప్రతిపక్షంలో ఉండడం కూడా ఒక సవాలే. ఇవాళ నిజంగానే మేము సంతోషపడుతున్నాం 5 ఏళ్ళు ప్రతిపక్షంగా రావడం అనేది. ఎల్లకాలం పవర్లో ఉంటే ఏం తెలుస్తుంది బుచ్చన్న? చుట్టూ ఉన్న అధికారులు, బ్యూరోక్రసీ, చట్టంలో ఇమిడిపోతాం. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ చట్టాలను, ముళ్లను విడదీసేటువంటి ఒక గొప్ప విజ్ఞానం ఆవాహించిపోతుంది. ఇలా మేము ప్రతిపక్షంలో ఉన్నందుకు బాధపడతలేం బుచ్చన్న. డెఫినెట్గా చాలామంది అంటారు కేసీఆర్ గారు ఇంకా ఉండేది మా స్వయంకృత అపరాధమే. కొన్ని తప్పులు చేయడం వలనో, కొంతమందిని మెప్పించకపోవడం వలనో, కొందరిని సాటిస్ఫై చేయలేకపోవడం వలనో, కొన్ని పథకాలు సరైనటువంటి రీతిలో ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల ప్రజలు ఇంకొక పార్టీని ఎన్నుకోవచ్చు. అంత మాత్రాన ఇది మేమేదో నేరం చేసినట్టు, ఏదో కుంగిపోయినట్టు అనేటువంటిది రాజకీయ పార్టీలు అట్లా అనుకోవడం కరెక్ట్ కాదు బుచ్చన్న. కేసీఆర్ కుటుంబము ప్లస్ మైనస్ రాజకీయాలు? ప్లస్. ఎందుకు మైనస్ అవుతుంది బుచ్చన్న? ఒక కుటుంబం ఎప్పుడు భారం అవుతుంది అంటే, కేసీఆర్ గారు ఒక్కడే రాజనీతిజ్ఞుడై ఉండి ఆయన పేరు మీద బతికే కుటుంబం పెద్దది ఉంటే నిజంగానే భారం. కానీ కేసీఆర్ కుటుంబం అట్లా కాదు కదా. కేసీఆర్ కుటుంబం అంటేనే ఆయనకు ఉన్నదే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సరే, కవిత గారు ఇటీవల కొన్ని రాజకీయ విభేదాల వల్ల పక్కకు పోవచ్చు. అంత మాత్రాన మేము ఆమె ఏదో అని ఒక రాజకీయపరమైన విమర్శ చేయడానికి మేమేం సాహసించం. కానీ కేటీఆర్ గారు ఎంత అద్భుతమైన నాయకుడు అంటే, బహుళజాతి సంస్థల్ని సిరిసిల్ల నుంచి సిలికాన్ వరకు డిఫరెంట్ మైండ్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా మెప్పించగలటువంటి గొప్ప నాయకుడు హరీష్ రావు గారు. బీఆర్ఎస్కు దొరికిన ఒక ఆనిముత్యం బుచ్చన్న. ఇంతమంది లక్షలాది మంది ప్రజల్ని మాస్ లీడర్గా ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ, కష్టాలు ఇవ్వాలి. ఆర్టీసీ స్ట్రైక్ జరుగుతుందంటే దాని వెనుక హరీష్ రావు ఉన్నాడు అంటాడు. గురుకుల విద్యార్థులకు ఉద్యమం జరుగుతుంటే దాని వెనుక హరీష్ రావు ఉన్నాడు అంటాడు. ఏది కొత్తవాళ్ళగూడలో మైనింగ్ ఉన్నదంటే దాని వెనుక హరీష్ రావు ఉన్నాడు అంటారు. లేకుండా లగచర్ల భూముల విషయం ఉంటే దాని వెనుక హరీష్ రావు. అన్ని హరీష్ రావే కుట్ర చేస్తుంటారు. అంటే దీన్ని బట్టి ఏమనిపిస్తుంది మనకు బుచ్చన్న అంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ అయినా హరీష్ అయినా ఏ సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉంటారు. సమస్యలలో నిలబడేటువంటి గొప్ప నాయకులు కేటీఆర్ హరీష్ రావు అనే పేరు వచ్చింది కదా ప్రజలలో. కేసీఆర్ మీద ఆధారపడి వాళ్ళ రాజకీయ జీవితం చేసుకోలేదు. వాళ్ళు స్వతహాగా ఎదిగినరు, స్వతహాగా ప్రజల్లో పోయినరు. అనేక సార్లు 5-6 సార్లు గెలవడం మామూలు విషయం. ఎమ్మెల్యేగా హరీష్ రావు 7 సార్లు స్వయం శక్తి ఉండాల్సిందే. ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు బహుశా మీ అధినేత నుంచి ఎలాంటి మెసేజ్ ఉండవచ్చు? తప్పకుండా. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారికి అందరికి కూడా కేసీఆర్ ఇచ్చే పిలుపు ఏంటంటే, పార్టీని బలోపేతం చేసుకుందాం, పార్టీ నిర్మాణం చేసుకుందాం. ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా మెలుగుదాం, రాజీ లేని పోరాటం చేద్దాం. భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలను మనం అధికారంలోకి వస్తే వాటి పరిష్కారం కోసం ఒక ఎజెండా తయారు చేసుకుందాం. ఎవ్వరూ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ మనల్ని కాపాడుకుంటుంది మిమ్మల్ని అనేటువంటి ఒక విశ్వాసం క్యాడర్కి బదలుచుకున్నాడు. ప్రజలకి మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు తాత్కాలికమే, మీ సమస్యల పరిష్కారం కోసం ఒక దండు కదులుతున్నది, ఈ దండు మీద మీరు విశ్వాసం పెట్టండి అని ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం.